వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ అమెరికా లాంటి కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ని అక్కడ పెట్టుకోవడానికి, ఆ పొల్యూషన్ తీసుకోవడానికి ఇష్టపడవు. కాబట్టి ఈ కంపెనీస్ అన్ని వర్ధమాన దేశాల్లో డెవలపింగ్ కంట్రీస్కి వస్తున్నాయి అనేది ఒక చర్చ ఉంది వరల్డ్ వైడ్గా. సో అమెరికా అలో చేస్తుందా ఫార్మా కంపెనీస్ అన్ని అక్కడ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ పొల్యూషన్ అనేది బిలీవ్ చేయడు. మీకు తెలుసో తెలియదు. అతను పెద్ద ఎన్విరాన్మెంటల్ ఫేవరెట్ కాదు. ఇంకోటి అతను గ్లోబల్ వార్మింగ్ అనేది బిలీవ్ చేయడు ట్రంప్. ఇది మొత్తం మనం చేసే పొల్యూషన్ తోటి ప్రపంచం హీట్ అవుతుందని కూడా బిలీవ్ చేయడు. అతను అది తప్ప అంటాడు. అటువంటి ఆర్గ్యుమెంట్ ఉన్నాడు. ఎన్విరాన్మెంటల్లో రిపబ్లికన్స్ కొద్దిగా లిబరల్ అన్నట్టు, స్ట్రిక్ట్ లేరు. సో వాళ్ళు కొద్దిగా లిబరల్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఉన్నాయి కదా అక్కడ. ఉన్నా కూడా మీరు మా దగ్గర లాస్ ప్రకారం ఉన్న ప్రకారమే తయారు చేయండి. ఎక్స్పెన్సివ్ అయినా కానీ మా దగ్గర తయారు చేయండి, ఇండియాలో తయారు చేసి పంపకండి. ఇప్పుడు సింపుల్ మోదీ ఉన్నాడండి. ఇప్పుడు సిమెన్స్ మీద, మిగతా కంపెనీస్ మీద రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టిండు? ఆడ జర్మనీ తయారు చేసి మీరు ట్రైన్ పంపించినా చీప్ అయినా కూడా వద్దు, మా దగ్గరే మొత్తం తయారు చేయమని చెప్పిండు. చెప్పడా చెప్పలేదా? ఇప్పుడు మన మన కొన్ని ఫైటర్ జెట్స్ కూడా ఫోర్స్ చేసిండు మోదీ గారు. ఏంది అసెంబ్లీ అన్ని ఇక్కడనే చేయాలని చెప్పిండు. అంతే, ట్రంప్ కూడా అదే చేస్తుండు. తప్పే ఉంది? గవర్నమెంట్ అది మొదలు తప్పని చెప్పండి మీరు. ఎందుకు తప్పు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది బిఫోర్ 1 decade. అవును, ఏం డెసిషన్ అంటే మేక్ ఇన్ ఇండియా అని ఒక డెసిషన్ తీసుకున్నాం. అతను అదే చెప్తుండు. మరి మేక్ ఇన్ ఇండియా ట్రంప్ అదే అంటుండు. ఏదైతే ఫార్మసీ మీద ఎక్స్పోర్ట్ చేస్తానో మా దగ్గర చేయండి, లేదా అంటే మీరు ఈక్వల్ ట్రేడ్ చేయండి, మీరు ఫెయిర్ ట్రేడ్ చేయండి. ఈ ఏదైతే మీరు డిస్క్రిమినేటరీ ట్రేడ్ ఉందనుకోండి, మేము పంపించే దాని మీద మీరు 100% టారిఫ్ వేస్తారు, మీరు పంపించేదేమో మీరు టారిఫ్ వేయకుండా తీసుకోవాలి. సో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్న వాళ్ళ వర్షన్ ఏంటి సార్? అక్కడ ఏం లేదు, మాకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, ఆ కాస్ట్ మీద మేము ఇక్కడ సేవింగ్ చేసుకుంటాం మీ దగ్గర కంపెనీ ఓపెన్ చేసి. స్టీల్ మన తర్వాత ఈ మెటల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈ పైప్ లైన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, తర్వాత ఈ ఫార్మసీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు లేదంటే మీ దగ్గరనే ఓపెన్ చేస్తాం, ఎక్కడ ఓపెన్ చేయాలో వాళ్ళు స్టడీ చేస్తుండ్రు వచ్చి. సో వాళ్ళకి ఎక్స్పెన్సివ్ కాదు, అది డిఫికల్టీస్ అంటే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద 25% నుంచి 50% టారిఫ్ వేస్తా అంటాడు. వాళ్ళు అక్కడ యూఎస్లో పోయి పెడితే వాళ్ళ అంటే వాళ్ళు లెక్కేస్తుండ్రు, ఇప్పుడు పోయి ఎవాల్యుయేట్ చేస్తుండ్రు. మరి ఈ టారిఫ్ కట్టాలనా లేదా అంటే మేము అక్కడ పోయి తర్వాత అక్కడ ఇండస్ట్రీ పెట్టాలని ఎవాల్యుయేట్ చేస్తుండ్రు. ఇప్పుడు వీడు ట్రంప్ టారిఫ్ వేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు కదా, ఇటువంటి టారిఫ్ వేస్తే వీళ్ళు వచ్చి మా దగ్గర పెట్టుకుంటారని బహుశా వాళ్ళంతా రావడం కోసం. లేదా ఇంకొక పని చేయొచ్చు, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఒక ఇండియన్ గవర్నమెంటే కాదు మిగతా గవర్నమెంట్ కూడా సేమ్ అదే. అరే ఇది మన కంపెనీస్ అని ఫార్మసీ కంపెనీ అక్కడ మూవ్ కావడం, అక్కడ కంపెనీస్ ఇక్కడ మూవ్ కావడం అన్నది మంచిది కాదు, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. మనము అమెరికన్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్ తీసేద్దాం. ఇప్పుడు మేము ఆల్మండ్స్ పంపిస్తాం, బాదాం పంపిస్తాం, దాని మీద కూడా 25% ట్యాక్స్ ఇస్తారు మీరు. ఓకే 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 సరే. ఐటీ సెక్టర్ని ఏం చేయగలడు? ఐటీ సర్వీస్ సెక్టర్లో ఐటీ సెక్టర్ కూడా ఉంది. ఐటీని ఏం చేయగలడు? ఐటీని ఇప్పుడు ఏం చేయగలడో చేయలేడో చెప్పలేమండి, ఎందుకంటే ఐటీ సెక్టర్ అన్నది డైరెక్ట్ కంపెనీస్ నుంచి కంపెనీస్ పోతుంది, గవర్నమెంట్ రిలేటెడ్ లేదు కాబట్టి దాని మీద టారిఫ్ ఇప్పుడైతే ఏం ప్రపోజల్ లేదు. ఇప్పుడు కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, ఏ కంపెనీ కూడా ఇంతమంది కన్నా ఎక్కువ సర్వీస్ తీసుకోకపోవడం ఏమైనా పెట్టొచ్చు, చెప్పలేము ముందు. ఇప్పుడైతే ఐటీ సెక్టర్ మీద ఇప్పుడు April 2 అయితే ఈ రోజు అయితే ఉందో, మనం ఈరోజు మాట్లాడుతున్నాం, ఈరోజు మాత్రం ఐటీ సెక్టర్ మీద ఏ టారిఫ్స్ కూడా ఇంపోజ్కు లేవండి. ఈ ఐటీ అంటే ఓన్లీ కంప్యూటర్, దానికి ఎక్విప్మెంట్లు అయితే యాపిల్ ఫోన్ అటువంటి వాటికి ఉండొచ్చు. కానీ సర్వీస్ సెక్టర్ మన హైదరాబాద్ పర్టికులర్ కానీ బెంగళూరు కానీ సర్వీస్ సెక్టర్ కదా మనం ప్రొవైడ్ చేసేది, ఏది ఐటీ, వాటికి మాత్రం ఇప్పటికైతే ఇప్పుడు ఏం ఎఫెక్ట్ లేదు. పాసిబిలిటీ ఉందా పెట్టడానికి ఇన్ ఫ్యూచర్? అది ఎట్లా పెడతారన్నది చూడాలి. ఎందుకంటే మీకు మొత్తం ఐటీకి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని అమెరికా బేస్డ్ కంపెనీస్ అయినప్పటికీ చీప్ లేబర్ కదా మన దగ్గర ఇండియాలో. ఐటీ వాళ్ళంతా చాలా చీప్ లేబర్. అమెరికాలో మీకు ఆ రేటుకి దొరికే పరిస్థితి లేదు కదా. ఇప్పుడైతే దాని మీద పెద్ద అతని దృష్టి లేదు, ఎక్కువ దృష్టి అంతా ఆటోమొబైల్ మీద, తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. మేము నెట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్టర్స్. మేము మొత్తం మా దగ్గర ఓన్లీ 5% ఆఫ్ ద పాపులేషన్ మేము అగ్రికల్చర్ చేస్తాం, కానీ మేము నెట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్.
ఇప్పటికీ మీరు మా దగ్గర మా యాపిల్ పండు వస్తే మీరు రిస్ట్రిక్షన్ పెడతారు, మా పప్పు ధాన్యాలు వస్తే రిస్ట్రిక్షన్ పెడతారు, మా చికెన్ వస్తే రిస్ట్రిక్షన్ పెడతారు, దాని మీద టారిఫ్ పెడతారు, మా బాదాం పిస్టాస్ ఇవే వచ్చినా కూడా మీరు టారిఫ్స్ వేస్తున్నారు. అటువంటి మాట మీద అతను ఫోకస్ ఉంది కానీ ఐటీ మీద పెద్ద ఫోకస్ లేదు. అయితే ఇప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే యుఎస్లో ఉందో అతని మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఇండియా అంత పెద్ద టార్గెట్ కాదు. అతని మెయిన్ ఫోకస్ చైనా, తర్వాత కెనడా, తర్వాత మెక్సికో, తర్వాత వియట్నాం, తర్వాత సౌత్ కొరియా, తర్వాత మనం వస్తున్నాం. ఓకే, మనం ఏమనుకుంటున్నాం, మనం యుఎస్కు పెద్ద ట్రేడ్ పార్ట్నర్స్. యుఎస్ ఇస్ ద బిగ్గెస్ట్, యుఎస్ ఇండియాకు యుఎస్ పెద్ద ట్రేడ్ పార్ట్నర్, కానీ యుఎస్కు ఇండియా కాదు. ఓకే ఓకే ఓకే, అది చిన్న లిస్ట్ ఉంది, 5, 6. ఫస్ట్ చైనా, ఆ తర్వాత కెనడా, మెక్సికో, తర్వాత సౌత్ కొరియా, వియట్నాం, తర్వాత మనది ఎక్కడో కిందకి వచ్చింది లిస్టు. జపాన్, సారీ నేను మర్చిపోయినా. ఇటువంటి అన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటి తర్వాత మనకి కిందికి ఎక్కడ లిస్ట్ ఉంది. ఓకే, బట్ అక్కడ ట్రంప్ ఏదో తీసుకుంటాడు డెసిషన్ అనే దానిపైన బేస్ చేసుకొని ఆల్మోస్ట్ మీరు చెప్పిన అన్ని కంట్రీస్లో స్టాక్ మార్కెట్స్ ఫ్లక్చుయేషన్ వచ్చేస్తుంది, షేక్ అయిపోతుంది. అవును అవును, చూడాలి ఎట్లయితుంది అనేది. అంటే నా ఉద్దేశం కూడా అంత తొందరగా టారిఫ్ 25%, 50% ఇంపోజ్ చేసి ఉండకూడదన్న నా ఉద్దేశం. మొదలు 5% చేసి తర్వాత మెల్లగా చేసి, ఎందుకంటే ఒక కంపెనీ ఇక్కడ నుంచి, ఫార్మసీ కంపెనీ ఇక్కడ ఇండియా నుంచి యుఎస్ పోవాలన్నా కూడా కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకు. అక్కడ టక్కున పోయి ఓకే చిటికల్నే పోయి ఫార్మసీ కానీ ట్యాబ్లెట్స్ కానీ తయారు చేయాలంటే అది ఈజీ కాదు. వీళ్ళకి కూడా కొద్దిగా ట్రాన్సిషన్ టైం అన్నది ఇవ్వాలి. సో ఇండస్ట్రీ అడ్జస్ట్ చేసుకుంటే ట్రాన్సిషన్ టైం ఇవ్వాలని నా ఉద్దేశం అండి. సేమ్ టైం ఆయన మళ్ళీ యుద్ధానికి వెళ్ళేలా కూడా కనపడుతున్నాయి. ఇరాన్కి ఇస్తున్న వార్నింగ్స్ చూస్తే నేను లేకుండా చేస్తా, ఇంకేదో మామూలు రోడ్డు మీద మనం కూర్చొని మాట్లాడుకున్నట్టు, ఊర్లో కొట్లాడి పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నాను. నేను అంత ట్రంప్ ఫ్యాన్ కాదు. అయితే ఇతను ఏమన్నాడంటే, గాజా స్ట్రిప్లో ఎవరైతే ఇజ్రాయలీస్ని కిడ్నాప్ చేసేసుకుపోయినారో నేను పవర్కి వచ్చే లోపల అందరిని రిలీజ్ చేయాలి, లేక మొత్తం ధూమ్ ధామ్ గాజాని మొత్తం తీసి పడేస్తా అన్నాడు. ఏం చేయలేదు. నేను వచ్చిన తర్వాత 2 రోజులనే రష్యాను ఉక్రెయిన్ వార్ కథమైంది అన్నాడు, కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద కూడా ఇతను చేసే మాటలతో మాకు యూఎస్ వాళ్ళకి ఇన్సల్ట్ అనిపిస్తుంది. అరిసెకు కరవదు, కరిసెకు కరవదు అంటారు కదా. ఆ తర్వాత అరే నువ్వు ఒకవేళ స్మాష్ చేసి ఇరాన్ మొత్తం స్మాష్ చేయదలుచుకుంటే చెప్పాల్సిన అవసరం ఏముంది, వార్నింగ్ ఇచ్చి చెప్పాల్సిన ఉంది. ఓ రాత్రి పోయి చేసేస్తే అయిపోతుంది కదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? సో ఇవన్నీ మరి ఎందుకు మాట్లాడుతానన్నది మాకు తెలియదండి. అతని నేచర్ అది. అబ్బో పెద్ద నోరండి, బాడీ ఒకటే కాదు, మంచి నోరు. కొన్ని ఏంటంటే ఈ ట్రేడ్ పర్టికులర్ వాటిల్లో ఏంటంటే కొన్ని ఆల్రెడీ మా కన్సెషన్స్ వచ్చినాయి. కొన్ని మంచి ఈ పెద్ద నోరుతోటి కొంత బాగా వచ్చింది. అంటే ప్రతిదాన్ని అపోజ్ చేయడానికి అవసరం లేదు. ఆల్రెడీ హార్డ్లీ డేవిడ్సన్ అని మోటార్ వెహికల్ ఉంది, అంటే అదంతా కొద్దిగా రిపబ్లికన్ ఫ్రెండ్లీ. ఆల్రెడీ మోదీ గారు పోయినప్పుడు ఏం చేసిండ్రు, దాని మీద టారిఫ్ తీసేసిండు. అట్లా కొన్నిటి మీద చేసిండు మోడీ గారు. కొన్ని కన్సెషన్స్ ఆల్రెడీ మాకు వచ్చేసినాయి. తర్వాత స్పెషల్లీ మెక్సికోలో మాకు డ్రగ్ వార్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. డ్రగ్ వార్స్, తర్వాత ఇల్లీగల్ వాళ్ళు అక్కడి నుంచి వస్తూ అంటున్నట్టు ఒక 10,000 మంది మిలిటరీని వాళ్ళు అక్కడ పెట్టి దాన్ని కంట్రోల్ చేసిన పెట్టిండ్రు. సో అటువంటి ప్రొవిజన్స్ అన్ని బాగానే చేసిండ్రు. కొన్ని పెద్ద డ్రగ్ లార్డ్స్ని అరెస్ట్ చేసి అమెరికాకి పంపించేసిన వాళ్ళని. అట్లా కొన్ని కన్సెషన్స్ మాకు వచ్చినాయి. మరి ఆ కన్సెషన్ కోసం ఇతడు మాట్లాడుతుండ తెలియదు మనకు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి 100 రూపాయలు ఏమంటే ఇయ్యరు కదా, నీ తల బల కొడతా, లేదంటే 100 రూపాయలు ఏమంటే మెల్లగిస్తా అంటారు కదా, అట్లా ఇతను బెదిరించి తీసుకుంటాడని నేను అనుకుంటాను.